గడ్డం నరసింహ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు మన పుదుటూరు శాసనసభ్యులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ 6వ వార్డు ఇక్కడికి వచ్చేసిన మహిళలకు అలాగే నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గడ్డం నరసింహ గతంలో అంటే లాస్ట్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ తరఫున పోటీ చేసినాడు. ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన యొక్క సంక్షేమ పథకాలు మన ప్రీత నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితుడై అలాగే మన పొద్దుటూరు నియోజకవర్గంలో మన ప్రీతం నాయకుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారి యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది కాబట్టి నేను కూడా ఈ పార్టీలో చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి దిగదేర వాళ్ళు 150 నుంచి 200 కుటుంబాల వరకు అతని యొక్క బంధువులు వాళ్ళ స్నేహితులు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకు ఉన్నాడు. గతంలో కూడా మంచిగా అతనికి ఓట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆయన మన పార్టీలో చేరినాడు కాబట్టి ఆయనకు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు మీరు కూడా ఈ పార్టీలో సభ్యులైన శుభ సందర్భాన ఇక్కడికి విచ్చేసిన ప్రతి సోదరికి సోదరీమణునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకునిగా స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి ప్రతి సోదరునికి ప్రతి సోదరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధిని నేను చేసి మీకు చూపించిన మాట వాస్తవం. ఈ 2 కారణాలను పురస్కరించుకొని మీకు ఆప్తుడు, ఆత్మీయుడు, బంధువు, స్నేహితుడు, మీలో ఒకడైనటువంటి గడ్డం నరసింహ మీవాడు మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసి ఈ పార్టీలో మనం సభ్యత్వాన్ని తీసుకొని 6వ వార్డుకు సంబంధించిన ఈ వార్డులో ఎర్రన్న కొట్టాల, డ్రైవర్ కొట్టాల, కొరపాడు రోడ్డుకు సంబంధించిన ఏరియాలో పేద ప్రజల నివాసం ఉండే మనకు సముచితమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనకు సక్రమైనటువంటి చక్కటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మనం బలపరచాల్సినది ఫ్యాన్ గుర్తునే అనే ఉద్దేశంతో గడ్డం నరసింహ ఈ పార్టీలోకి మన పార్టీలోకి చేరినందుకు నేను మనస్ఫూర్తిగా నరసింహను అభినందిస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నరసింహతో పాటు సోదరి చెల్లెలను, వారి భార్యను, వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తా ఉన్నా. నా సోదరునితో సమానంగా భావించి నేటి నుంచి రాజకీయంగా వారి యొక్క కష్ట సుఖాలు, నష్టాలు, భవిష్యత్ అన్నీ కూడా నాయే అని చెప్పి ఈ వార్డు ప్రజలందరికీ మాట ఇస్తూ, మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా జబ్బు వచ్చి అనారోగ్యంతో మరణించకుండా ఉండడం కోసం పేదవారమైన మనం 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టి మన కుటుంబ సభ్యుని కాపాడే పరిస్థితులు లేవు కాబట్టి 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు గత ప్రభుత్వాలు ఇస్తే ఈయన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అంటే నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ తల్లికి కానీ, నీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆరోగ్యానికి వాడుకునే దానికోసం కార్డు ఇచ్చినాడు. ఆ కార్డు పేరుకు ఆరోగ్యశ్రీ కార్డు, కానీ నీ దృష్టిలో నా దృష్టిలో హాస్పిటల్ లేకపోతే అది ఏటీఎం కార్డ్. ఎనీ టైం మనీ డ్రా చేయొచ్చు. ఏ టైంలో సరే చెన్నై, బెంగళూరు, తెలంగాణ, అమరావతి ఈ ప్రధానమైన 4 రాష్ట్రాలలోనూ ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కానీ మనకి ఎవరికి బాగాలేకపోయినా కూడా 3555 జబ్బులకు సంబంధించి ఆ కార్డు 25 లక్షల రూపాయల వరకు నీకు ఉపయోగపడుతుంది.
ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు, అవారి కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు, గుమస్తా కొడుకు పెద్ద ఉద్యోగి కావాలనుకుంటున్నాడు. కావాలనుకుంటే సరిపోదు, ఆ కావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించాలి. అది అందించినాడు ఆయన. అందించినాడు కాబట్టి 1వ తరగతి దగ్గర నుంచి నీ బిడ్డ యొక్క చదువు పూర్తిగా అయిపోయేంత వరకు ప్రతి రూపాయి ఆయనే పెడుతున్నాడు. స్కూల్కి పంపిస్తే ఆయనే ఇస్తున్నాడు, ఇంటర్మీడియట్కి పోతే ఆయనే ఫీజు రీయింబర్స్మెంట్, డిగ్రీకి పోతే ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్లో ఉంటే 20,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు. నీ కొడుకు చదవడానికి కావాల్సిన సామర్థ్యం ఉండి నీకు ఆ పట్టుదల ఉంటే నీ కొడుకు ఎంత పెద్ద చదువు చదివినా చదివించే బాధ్యత దేవుడిచ్చిన మీ అన్న జగన్మోహన్ రెడ్డి స్వీకరించినాడు తన మేనల్లుల కోసం, మేనకోడళ్ళ కోసం. ఏ తల్లినా ఇంతకంటే దేనికి కృతజ్ఞత భద్రాలే ఉంటుంది తల్లి. నాకు తెలియదా? మా అమ్మ గురించి తెలిసినంతే మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. ఈ భారతదేశంలో ఏ స్త్రీ అయినా తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరైతే ఆరాటపడతారో, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎవరైతే మేలు చేస్తారో, అట్టి మేలు చేసిన వారిని దైవంతో సమానంగా భావిస్తుంది ఈ భారతదేశంలో ఉండే స్త్రీ. తప్పనిసరిగా తన బిడ్డల భవిష్యత్తును, తన బిడ్డల ఆరోగ్యాన్ని, తన బిడ్డల సంతోషానికి ఎవరైతే సహకరిస్తారో వారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారో వారికి అవసరమైనప్పుడు మీరు ఉపయోగపడతారనే సత్యం ఈ భారతదేశంలో ఉండే ప్రతి మనిషికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కరికి తెలియడంలే, పొరపాటు పడుతున్నాడు ఆయన. అది ఎప్పుడు ఆయన తెలుసుకుంటాడో, ఈ దేశంలో ఉండే తల్లులు బిడ్డల కంటే ఏది గొప్పది కాదు, బిడ్డల కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన దాని వలన చాలా పెద్దగా ఆయనకు తీర్పునిస్తారు అనుకూలంగానే సత్యాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో, మే నెలలో ఆయన తెలుసుకుంటాడనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ 6వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరసింహను ఆ సోదరునిగా భావించి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలను సంపూర్ణంగా నేను స్వీకరించి వారి కుటుంబానికి నేను ఉపయోగపడతానని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవు తల్లి.